తిథికి కూడా ఒక ప్రతి ఒక్క తిథికి కూడా ఒక్కొక్క ప్రాముఖ్యత ఉంటుంది. లైక్ ఇప్పుడు తృతీయ అంటే అక్షయ తృతీయ వస్తుంది, ఈ మంత్ లో అక్షయ తృతీయ కూడా ఉంది. సో అలానే చతుర్థి అంటే గణేష్ చతుర్థి అంటారు, పంచమి అంటే నాగ పంచమి, షష్ఠి అంటే ఓడల షష్ఠి, సప్తమి అంటే రథ సప్తమి, అష్టమి అంటే కృష్ణాష్టమి రాధాష్టమి, అండ్ నవమి అంటే రామనవమి, దశమి అంటే విజయదశమి, మళ్ళీ ఏకాదశి, ద్వాదశి అంటే వామన ద్వాదశి, త్రయోదశి అంటే నిత్యానంద త్రయోదశి, అండ్ చతుర్దశి అంటే నరసింహ చతుర్దశి, దెన్ గురు గౌడ్ పూర్ణిమ. సో మనం ఏకాదశి గురించి ఆధ్యాత్మికంగా ప్లస్ భౌతికంగా అంటే సైంటిఫిక్ గా ఎందుకు ఏకాదశి చేయాలి అనేది మనం తెలుసుకుందాం. సో ఆధ్యాత్మికంగా ఫస్ట్ ఏంటి అంటే ఏకాదశి ఎలా వచ్చింది అంటే యాక్చువల్లీ ఫస్ట్ భగవంతుడు మనందరినీ కూడా సృష్టించినప్పుడు పాప పురుషుని కూడా సృష్టిస్తాడు. ఎందుకు అంటే పాపం చేసిన వాళ్ళందరికీ కూడా శిక్షించడానికి పాప పురుషుని ఫస్ట్ సృష్టిస్తాడు అన్నమాట. సో అలానే సృష్టించాక ఒకసారి భగవంతుడు రౌండ్స్ కి వెళ్తాడు. అంటే ఇప్పుడు కంపెనీ మేనేజర్స్ ఉంటారు కదా, వాళ్ళు ప్రతిసారి ఎవరు ఏం చేస్తున్నారని అట్లా తిరుగుతూ రౌండ్స్ చేస్తూ చూస్తారు అనమాట, ఎవరు ఏ పని చేస్తున్నారని. సో అలానే భగవంతుడు కూడా రౌండ్స్ కి వెళ్తారు, ఎవరు ఎక్కడ ఏం జరుగుతుంది అని. అలానే యమధర్మరాజు దగ్గరికి వెళ్తారు భగవంతుడు. అక్కడ వెళ్ళి యమరాజు మాట్లాడుతుంటే వెనకాల నుండి చాలా అరుపులు వినిపిస్తుంటాయి. అప్పుడు భగవంతుడు అడుగుతారు, ఏంటి అరుపులు ఎక్కడి నుండి వస్తున్నాయి అంటే అప్పుడు యమధర్మరాజు చెప్తారు, మీరే కదా పాప పురుషుని సృష్టించారు, ఆ పాప పురుషుడు తన పని తను చేసుకుంటున్నారు, అందరినీ శిక్షిస్తున్నారు అని. అప్పుడు భగవంతునికి చాలా దయ కలుగుతుంది. భగవంతుడు అంటారు, అయ్యో మరి వీళ్ళందరినీ ఎలా రక్షించాలి అని ఆలోచిస్తూ ఉంటే అదే సమయంలో ఆయన ఆయనలో నుండి ఒక దేవి వస్తుంది, ఆమె ఏకాదశి. ఆ ఏకాదశి వచ్చి వాళ్ళందరితో కూడా గట్టి అంటే అక్కడ గట్టిగా చెప్తుంది, అంటది అనమాట. ఎవరైతే హరినామం చేస్తారో వాళ్ళందరూ కూడా ఈ పాపం నుండి విముక్తులు అయిపోతారు, ఇక్కడ నుండి బయటపడతారని, నరకం నుండి బయటపడతారని చెప్తారు. అప్పుడు ఎవరైతే దాన్ని వింటారో వాళ్ళందరూ కూడా హరినామం చేయడం స్టార్ట్ చేస్తారు. సో వాళ్ళు హరినామం చేయడం స్టార్ట్ చేయడంతో వాళ్ళ నరకం మొత్తం ఖాళీ అయిపోతుంది, అక్కడ నుండి అందరు వెళ్ళిపోతారు. అప్పుడు పాప పురుషుడు వచ్చి అడుగుతారు, అదేంటి స్వామి మీరే కదా నన్ను సృష్టించారు, మరి ఇప్పుడు నా పని ఏంటి, నేనేం చేయాలి ఇప్పుడు అంటే భగవంతుడు అంటాడు, ఏకాదశి ఒకే రోజు ఉంటుంది కదా, ఆ ఒక్క రోజు నువ్వు అంటే నువ్వు ఉండకు, మిగతా ఆమె లేని రోజులు నీ పని నువ్వు చేసుకోవాలి. సో అప్పుడు పాప పురుషుడు అడుగుతారు, మరి ఆ ఏకాదశి రోజు నేను ఎక్కడికి వెళ్ళాలి, నా పని ఏంటి, నేనేం చేయాలి ఆ రోజు అంటే అప్పుడు భగవంతుడు ఆలోచించి చెప్తాడు, సరే ఆ రోజు నువ్వు ధాన్యాల్లో ఉండు. ఎవరైతే ఆ రోజు ధాన్యాలు తింటారో ఆ అంటే ఆ ధాన్యాలు తింటారు కాబట్టి వాళ్ళు పాపం తిన్నట్టు అవుతుంది. సో అందుకని అప్పుడు ఏకాదశి రోజు ఎవరైతే ధాన్యాలు తింటారో, పప్పులు, రైస్ ఇవన్నీ తింటారో దాని లోపల పాపం ఉంటుంది, అంటే పాప పురుషుడు ఉంటాడు. ఇక్కడ మనకు భగవంతుడు పర్టికులర్ గా ఏకాదశి రోజు ఉపవాసం ఉండమని చెప్పలేదు. కానీ అక్కడ ఎందుకంటే మనం దాంట్లో పాప పురుషుడు ఉంటాడు కాబట్టి మనం ఆ రోజు ధాన్యాలు తింటే అది పాపం తిన్నట్టు అవుతుంది. అందుకని మనం ఆ రోజు ధాన్యాలు తినకూడదు. మిగతా ఏకాదశి ప్రసాదం ఉంటుంది, అవి ఏంటి ఎలా ఏమేమి ఉంటాయని మనం తర్వాత తెలుసుకున్నాం. అలానే ఇంకో స్టోరీ వస్తుంది, ఏంటి అంటే మూరా అని రాక్షసుడు ఉంటాడు. ఆ రాక్షసుడు దేవి దేవతలను చాలా ఇబ్బంది పెడుతూ ఉంటారు అనమాట. ఇబ్బంది పెడుతుంటే వాళ్ళందరూ భగవంతుని దగ్గరికి వెళ్ళి వాళ్ళ కష్టాలు చెప్పుకుంటారు. అయితే భగవంతుడు ఆ రాక్షసులతో ఫైట్ చేస్తారు, చాలా యుగాల వరకు ఫైట్ చేస్తారు. అయినా కూడా వాళ్ళిద్దరిలో కూడా ఎవరు గెలవరు, ఎవరు ఓడిపోరు. సో అలానే చాలా వరకు ఫైట్ చేస్తూ ఉంటారు. ఫైట్ చేస్తుంటే ఇంకా భగవంతుడు అలసిపోయి కొంచెం రెస్ట్ చేసుకుంటా అని ఆ ఒక గుహకు వెళ్తారు. బద్రికాశ్రమంలో ఒక గుహంలో ఉండి రెస్ట్ తీసుకుంటారు. అయితే అదే సమయంలో మూల రాక్షసుడు వచ్చి చూస్తాడు, భగవంతుడు రెస్ట్ తీసుకుంటున్నారుగా, ఇదే నా కరెక్ట్ సమయం,
ఆయన అర్థం చేయడానికి అయితే ఆయన రెస్ట్ తీసుకునే సమయంలో ఏకాదశి వస్తుంది అనమాట. ఆయన లోపల నుండి వచ్చి ఆ బయటికి వచ్చి ఏమంటారు, ఆ రాక్షసులతో ఫైట్ చేసి ఆ రాక్షసుని సంహరిస్తుంది, చంపేస్తుంది. భగవంతునికి మెలుగు వచ్చిన తర్వాత అడుగుతారు, అదేంటి అమ్మా నువ్వెవరు, ఇన్ని యుగాల నుండి నేను ఫైట్ చేస్తున్నా, నేను అతను ఏం చేయలేకపోయాను, నువ్వేంటి ఇంత త్వరగా చంపేయగలిగావు అంటే అప్పుడు ఆమె అంటుంది నేను మీలో నుండి వచ్చాను, నేను మీకంటే ఎక్కువ దయా కలిగిన దాన్ని, అందుకే అతనికి ఆయన దయ కలిగి తొందరగా చంపి మోక్షం ఇప్పించాను, మీకంటే ఎక్కువ నేను దయ చూపగలను అని చెప్తుంది ఏకాదశి. అప్పుడు అంటే ఎన్ని పేరు పేరు ఏక, ఇంకా నేను మీ యొక్క దాసిని అని చెప్తుంది. అప్పుడు అని రోజు ఏకాదశి అని చెప్తారనమాట. సో ఇలా టూ ఆధ్యాత్మికంగా రీజన్స్ ఉన్నాయి ఎందుకు ఏకాదశి చేయాలి. నెక్స్ట్ సైంటిఫిక్ రీజన్ ఏంటి అంటే, యాక్చువల్లీ దీనికి 2009 లో సైంటిస్ట్ కి నోబెల్ ప్రైజ్ కూడా వచ్చిందంట. సో మనలో డిఎన్ఏస్ ఉంటాయి, సో మన అందరికీ తెలిసింది కదా, డిఎన్ఏ థ్రెడ్స్ ఉంటాయి. ఆ డిఎన్ఏ ప్రతి ఒక్క డిఎన్ఏ లో స్ట్రాండ్స్ ఉంటాయి. ఆ స్ట్రాండ్స్ ఏం చేస్తాయంటే మన బాడీలో సంబంధించిన ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ క్యారీ చేస్తూ ఉంటాయి. ఆ స్ట్రాండ్స్ కూడా ఎవ్రీ సెకండ్స్ అవి సెల్స్ అయితే ఏమైతున్నాయో మనలో అవి ఒక్కొక్క సెల్ ట్రిప్లెట్ అలా పెరుగుతూ ఉంటాయి ప్రతిసారి కూడా. సో ఆ స్ట్రాండ్స్ పెరుగుతూ ఉన్నప్పుడు మన డిఎన్ఎస్ లో ఒకటి జంక్ డిఎన్ఏ కూడా ఉంటుందంట. అయితే ఆ జంక్ డిఎన్ఏ ఏం చేస్తుందంటే ఇప్పుడు మన షూ లేస్ లో ఉన్నప్పుడు అటు సైడ్ టూ సైజ్ లో అవి అవి ఉంటాయి కదా, కేస్ ఉంటాయి కదా, ఆ కేస్ ఏం చేస్తాయంటే ఆ థ్రెడ్స్ వేయకోకుండా అవి పట్టుకొని ఉంటాయి. సో ఈ జంక్ డిఎన్ఏస్ కూడా ఇలాంటి సెల్స్ ని పట్టుకొని ఉంటాయి టూ సైడ్స్ లో. సో అవి అవి సెల్స్ అయితే ఎప్పుడైతే డూప్లికేట్ అవుతూ ఉంటాయో అవి అయినప్పుడు ఇవి కూడా అంటే తగ్గిపోతూ ఉంటాయి. సో అలా తగ్గిపోతున్నప్పుడు మనిషి ఆయు తగ్గిపోతుందంట. అంటే ఇప్పుడు ఒక సెల్ అట్లా 40-50 అయ్యేసరికి దాని స్ట్రెంగ్త్ తగ్గిపోతుంది జంక్ డిఎన్ఏ. సో అలా జంక్ డిఎన్ఏ స్ట్రెంగ్త్ తగ్గిపోయినప్పుడు అలా 50 అయ్యేసరికి అది మొత్తంగా ఫినిష్ అయిపోతుంది జంక్ డిఎన్ఏ. సో అలా అవి తగ్గిపోతూ ఉంటే ఇంకా మనిషి ఆయువు అనేది తగ్గిపోతుందంట. సో అలా సైంటిస్ట్ దీని గురించి రీసెర్చ్ చేస్తే వాళ్ళకి తెలిసింది ఏంటంటే, ఎప్పుడైతే అంటే దీనికి కారణం ఏంటి అంటే మన డైలీ ఇంటేక్ అంటే ఫుడ్ ఎక్కువ తీసుకోవడం వల్ల అలా ఎక్కువ సెల్స్ ఫామ్ అవుతూ అలా జంక్ డిఎన్ఏ తగ్గిపోతూ ఉంటాయంట. దీనికి రీజన్ ఏంటి అంటే నెక్స్ట్ వాళ్ళు చాలా సర్చ్ చేయగా వాళ్ళకి తెలిసింది ఏంటంటే, మనం ఫుడ్ తగ్గిస్తే అప్పుడు ఆ జంక్ ని ఫామ్ రేషన్లో తగ్గిపోతుందండి, స్లో అయిపోతుంది దానికి. అప్పుడు మనిషి ఆయువు కూడా పెరుగుతుంది. సో అలా వాళ్ళు 15 స్టూడెంట్స్ కి 15 days వరకు కూడా ఫుడ్ తక్కువగా ఇవ్వడం స్టార్ట్ చేశారు. అలా 15 days వరకు వాళ్ళకి ఫుడ్ తక్కువ ఇవ్వడం స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళకి అర్థమైంది ఏంటంటే దీని వల్ల సెల్స్ ఫార్మేషన్ అనేది తగ్గిపోతుంది, సో అలా ఆయు పెరుగుతుంది అని. కానీ వాళ్ళు అప్పటికే 15 days ఫుడ్ తక్కువ ఇవ్వడం వల్ల ఆ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా వీక్నెస్ వస్తుంది. ఆ వీక్నెస్ వల్ల వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇంకా మా వల్ల కాదు, ఇలా మేము తక్కువ ఫుడ్ తీసుకుని ఉండలేమని వాళ్ళు మళ్ళీ కంటిన్యూ రెగ్యులర్ ఫుడ్ తీసుకోవడం స్టార్ట్ చేస్తారు. అయితే ఇది ఇలా కాదు అని వాళ్ళు మళ్ళీ రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేస్తారు. రీసెర్చ్ చేయంగా వాళ్ళకి తెలిసింది ఏంటి అంటే, ఎవరైతే సాత్విక ఆహారం తీసుకుంటారో లైక్ అంటే నాన్ వెజ్ ఎగ్స్ ఇవన్నీ తీసుకోకుండా సాత్విక ఆహారం సాత్వికంగా ఉండడం ఉంటారో వాళ్ళలో ఈ సెల్స్ ఫార్మేషన్ అనేది స్లోగా ఉంటుంది. సో వాళ్ళు అంటే వాళ్ళ ఆయువు కూడా పెరుగుతుంది,
ప్లస్ వాళ్ళు అందంగా కూడా ఉంటారు, యంగ్ గా కూడా ఉంటారు, ఎక్కువ కాలం కూడా బ్రతుకుతారని వాళ్ళకి సైంటిస్ట్ కి తెలుస్తుంది అనమాట. సో అలా కొన్ని రోజులకు అలా ఇంకా రీసెర్చ్ చేయాలని తెలిసింది ఏంటంటే 15 డేస్ ఒక్కసారి ఉపవాసం చేస్తే ఆ ఈ అంటే కంప్లీట్ 1 మంత్ కూడా ఎంత సెల్స్ ఫార్మేషన్ అవుతుందో, సో అంత స్లో ఆ 15 డేస్ లో ఒకసారి ఉపవాసం చేయడం వల్ల ఆ స్లో మోషన్ అనేది అంటే ఆ సెల్ ఫార్మేషన్ అనేది అంత తగ్గుతుందని వాళ్ళకి తెలుస్తుంది. మళ్ళీ ఇలా తెలియడం వల్ల వాళ్ళకి ఏమర్థమైంది అంటే ఆ 15 డేస్ ఒకసారి ఉపవాసం చేసిన ఆ జంక్ డిఎన్ఏ ఏదైతే ఫినిష్ అయిపోతుందో అది స్లో అయిపోతుంది అనమాట. సో అంత ఫాస్ట్ గా కూడా అవ్వదు. సో అలా దాని వల్ల మనలో ఉన్న బాడీలో రోగాలు కూడా తగ్గిపోతాయి. ప్లస్ మన డైజెషన్ ప్రాబ్లం కూడా ఉండదు. అలా అని వాళ్ళకు అప్పుడు వాళ్ళకి అర్థమైంది. ఇలా ఇన్ని రీసెర్చ్ చేస్తే వాళ్ళకి అప్పుడు అర్థమైంది. కానీ మనకు భగవంతుడు భగవద్గీతలో శాస్త్రాల్లో ఏం చెప్పారు, ఎప్పుడో చెప్పేశారు 15 డేస్ ఒకసారి ఉపవాసం ఉంటే అన్ని అంటే భగవంతుడు మన కోసమే చెప్పారు. కానీ మనం ఏంటి అంటే శాస్త్రాలు చదవడం కాబట్టి మనకంత నాలెడ్జ్ ఉండదు. ఇలా ఏకాదశి ఎందుకు చేయాలి అని అంటే అందరి క్వశ్చన్ మార్క్ గానే ఉంటుంది. కానీ ఇవన్నీ కూడా శాస్త్రాల్లో ఎప్పుడో ఇచ్చారు. కానీ మన సైంటిస్ట్ మాత్రం చాలా 2009 అంటే శాస్త్రాలు ఎప్పటి నుండో ఉన్నాయి. 2009 అంటే ఇప్పుడే కదా, ఇప్పుడే తెలిసింది మన వాళ్ళకి. సో అలా అని ఏకాదశి ఇంపార్టెన్స్ ఇది. సో మనం ఇప్పటికైనా మనం ఏకాదశి స్టార్ట్ చేయాలి. ఎందుకు మన తెలిసి కూడా మనం పాపం ఎందుకు తినాలి, ఎందుకు తిని ఇంకా మన ఆయువు తగ్గించుకోవాలి, మన భక్తిని తగ్గించుకోవాలి. ఇంకా ఏకాదశి రోజు ఉపవాసం చేయడం వల్ల బెనిఫిట్స్ ఒకటి అంటే హెల్త్ ఇష్యూస్ ఉండవు, హెల్త్ ఇష్యూస్ కూడా తగ్గిపోతాయి, మన డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉండవు, ఇంకా భగవంతుని కూడా దగ్గరగా ఉంటాం, భక్తి కూడా పెరుగుతుంది. ఇంకా మనకు ప్రభుపాద వారు ఏం చెప్పారంటే ఏకాదశి రోజు మనం 25 మాలస్ అంటే ఎవరైతే మినిమం 16 డైలీ చేస్తారో వాళ్ళు ఆ రోజు ఏకాదశి రోజు 25 మాలస్ చేయాలి అని ప్రభుపాద చెప్పారనమాట. అలా ఏకాదశి రోజు మనం కొన్ని ఫ్రూట్స్ ఏమేమి ఫుడ్ తీసుకోవాలని అది కూడా చూద్దాం. ఏకాదశి రోజు మనం ఏంటి అంటే సాబుదానా సగ్గుబియ్యం తీసుకోవచ్చు, ఆలు, పల్లీలు, ఇంకా నార్మల్ షేందా నమక్ యూజ్ చేయాలి. ఇంకా ఆయిల్ కూడా గ్రౌండ్ నట్ ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్ అవి యూజ్ చేయాలి. నార్మల్ గా ఇది సోయాబీన్ ఆయిల్ ఉంటుంది కదా, అది యూజ్ చేయకూడదు. ఇంకా గ్రెయిన్స్ అయితే అసలు తీసుకోకూడదు. ఇంకా ఆటలో వరాయి ఆట ఉంటుంది, రాజ్గీర్ ఆట అని ఉంటుంది, అవి తీసుకోవచ్చు. దాంతో మనం అంటే ఏకాదశి ఒకవేళ మనం ఉండగలిగితే ఫ్రూట్స్ పైన ఉండొచ్చు, వాటర్ పైన ఉండొచ్చు. అది ఇప్పుడు మనకు అంత ఆ లెవెల్లో ఇంకా మనం రాలేదు కాబట్టి, సో మనం ఏకాదశి చాలా వెరైటీస్ చేసుకోవచ్చు మనకు ఓపిక ఉంటే ఆ రోజు కూడా. కానీ ఆ రోజు ఏంటి అంటే మనం ఎక్కువ భగవంతుని తో ఎక్కువగా టైం స్పెండ్ చేయాలి కాబట్టి మనం ఎంత తక్కువ ఫుడ్ తీసుకుంటే అంత ఎక్కువగా, అంటే ఇప్పుడు మనం వంట చేయడానికి టైం ఎక్కువ పడుతుంది ఆ రోజు వెరైటీస్ చేయాలి అంటే. సో అంత తక్కువ కుకింగ్ చేసి మిగతా టైం అంతా భగవంతుని సేవలు, బుక్స్ చదవడము, హరినామం జపం చేయడము, హియరింగ్ చేయడము, అలాంటివి ఎక్కువ టైం స్పెండ్ చేసుకోవాలి ఇక్కడ. మటీరియల్ అంటే ఇంకా అంతే, ఇంకా చాలా వరకు కూడా ఇంకా ఏమన్నా అంటే ఇప్పుడు మన 15 డేస్ గ్యాప్ ఉంటుంది కాబట్టి ఈ ఏకాదశి నుండి నెక్స్ట్ ఏకాదశి వరకు మనం ఎంత భక్తి చేస్తున్నాము, మనలో ఏమైనా గ్రోత్ వచ్చిందా, అవన్నీ కూడా మనం టెస్ట్ చేసుకోవాలి. అంటే ఒక లా తీసుకోవాలి. అంటే ఈ రోజు మనం అంటే ఇప్పుడు ఏకాదశి వస్తుంది, ఒక్క మాల పెంచుదామని అలా తీసుకోవాలి. నెక్స్ట్ ఏకాదశి వరకు ఒక్కొక్క మాల అంటే ఇప్పుడు మనం 16 చేస్తున్నారు అనుకోండి, 17 చేయడం స్టార్ట్ చేయండి.
లేదా హియరింగ్ ఒక 30 minutes చేస్తే 45 minutes అలా కొంచెం కొంచెం పెంచుకుంటూ పోతే మన భక్తిలో కూడా గ్రో అవుతుంది. ప్లస్ మనం ఇంకా భగవంతునికి గురుమా గురు గురువుకి దగ్గరగా అయిపోతాం. అలా చేస్తూ, ఎందుకంటే మనం మనకున్న ఈ జన్మ వేస్ట్ చేసుకోకూడదు. మళ్ళీ జన్మ వస్తూ వచ్చినా అంటే ఏ జన్మ వస్తుందో తెలియదు. అప్పటి వరకు ఇస్కాన్ ఉంటుందో ఉండదో కూడా తెలియదు. యాక్చువల్లీ ప్రభుపాద్ వారు చెప్పారు, ఇస్కాన్ అనేది హరినామం అనేది ఓన్లీ 10,000 years వరకే ఉంటున్నారు. అంటే ప్రభుపాద్ ఉన్నప్పుడు చెప్పారంటే ఇప్పుడు ప్రభుపాద్ వెళ్ళిపోయి 50 years వరకు అవుతుంది. అంటే ఇంకా ఇయర్స్ తగ్గిపోయింది కదా, 9,500 950 అలా అలా ఉన్నాయి అనుకోండి. ఇంకా తగ్గిపోతుంది కదా. సో మనం మళ్ళీ ఈ జన్మలో కొంచెం భక్తి చేసి ఆ భక్తి దాని వల్ల మనం ఇంకో స్వర్గలోకానికి వెళ్ళి అక్కడ అంటే ఇప్పుడు చేసిన భక్తికి మనకు వెంటనే గోలోకం రాదు కదా. సో అవి కొంచెం భక్తి చేస్తే అది మళ్ళీ స్వర్గలోకానికి వెళ్ళి అక్కడ నుండి మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి 10,000 years కూడా అయిపోతుంది. ఇంకా మళ్ళీ మనకు అప్పుడు ఘోర కలియుగం వస్తుంది. ఆ ఘోర కలియుగంలో ఇంకా మనం భక్తి చేయడం సాధ్యమా అనేది లేదు. అంటే అప్పుడు ఏం చెప్పారంటే అప్పటి వరకు భక్తులు చాలా అంటే కలియుగం చాలా పెరిగిపోతుంది కదా. భక్తులు ఎక్కడో అంటే అడవిలో ఉండి భక్తి చేస్తారంట. భక్తి అంటే ఇంకా వాళ్ళకి ఇక్కడ నార్మల్ బ్రతకడం అంటే ఇంకా రాక్షసులు చాలా పెరిగిపోయి వాళ్ళని బ్రతకనివ్వడంట. అందుకని వాళ్ళు భయపడి వెళ్ళి అడవిలో భక్తి చేసుకుంటారంట. ఇంకా అలా అంటే ఇంకా అలాంటి యుగం అలాంటి ఘోర కలియుగం అవన్నీ చేసుకుని చూసే బదులు మనం ఈ జన్మలోనే భక్తి చేసి మంచిగా చేసుకుని మనం గోలోకానికి వెళ్ళిపోవాలి. సో అలా అంతే. ఇంకెవరికైనా ఏమైనా క్వశ్చన్స్ ఏమైనా ఉంటే చెప్పండి. చెప్పండి ఏమైనా హ్యాపీ విత్ లేకపోతే క్షమించండి. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ, చాలా బాగా చెప్పారు ఏకాదశి గురించి.